అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చాట్ల. ఐఎమ్ గజారం చాట్ల. మనం కౌమారామృత శతకంలోని కౌమార రుగ్మతల గురించి వచన కవిత్వం ద్వారా చర్చిస్తున్నాం. పోయిన వీడియోలో మనం ఈ హాస్టల్లో ఉండే పిల్లలు లేదా వేరే వాళ్ళ ఇళ్ళల్లో ఉండే పిల్లలు చదువుకోవడానికి వెళ్ళి తల్లిదండ్రులు సంపాదించిన డబ్బునంతా విచ్చలవిడిగా ఖర్చు పెట్టి అనవసర షోకులకు మరిగి లైంగిక వ్యసనాలకు కూడా గురవుతున్నారు అని చర్చించుకున్నాము. ఇది సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే మానసిక శాస్త్రవేత్త ఎప్పుడో 1860లోనే చెప్పి ఉన్నాడు. అదే ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నారని కూడా చెప్పాము కదా. మరి సిగ్మండ్ ఫ్రాయిడ్ ఎవరు, ఆయన కనిపెట్టిన పాటించిన సిద్ధాంతం ఏమిటి, ఈ కవిత ద్వారా తెలుసుకుందాం. కవిత చదివి వినిపించి దాని భావాన్ని కూడా చదువుతాను. ఇద్ ఇగో సూపర్ ఇగో సిగ్మండ్ ఫ్రాయిడ్ సూత్రాలు. ఇద్ ఇగో సూపర్ ఇగో సిగ్మండ్ ఫ్రాయిడ్ సూత్రాలు. వికారాల దుస్తులు విలాసాల దోస్తులు, వికారాల దుస్తులు విలాసాల దోస్తులు, ఆడామగ తేడా లేని ఓడీపస్ దాడులు, ఆడామగ తేడా లేని ఓడీపస్ దాడులు. ఇద్ ప్రేరిత హత్యలు ఆత్మహత్య మూఢులు, ఇద్ ప్రేరిత హత్యలు ఆత్మహత్య మూఢులు అమృతపుత్ర. దీని భావం ఇట్లా రాశాను, చదువుతాను. ఆస్ట్రియా దేశస్థుడైన సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే మానసిక శాస్త్రవేత్త ఒకప్పటి ప్రపంచ ప్రసిద్ధ న్యూరోపాథలాజికల్ డాక్టర్. మనోవిశ్లేషణ అనే సిద్ధాంతాన్ని సృష్టించి హిస్టీరియా, సెక్స్ ప్రవృత్తి, అచేతనం, కలల ప్రభావం ప్రాతిపదికన అవ్యక్త మనస్సు మందులతో కాకుండా రోగికి మాటల ప్రభావంతో చికిత్స చేయడంతో ప్రపంచంలో గుర్తింపు పొందాడు. ఈయన కనిపెట్టిన ఇద్ని ఐడి కూడా అంటారు, ఇగో సూపర్ ఇగో అనే సిద్ధాంతం ఇప్పటికీ ఆచరణయోగ్యం అంటే ఆశ్చర్యపోనక్కరలేదు. మనసుకు నచ్చింది అగుపడగానే దాన్ని పొందాలనే కోరిక కలగడం ఇద్ ఐడి. అది మనకు వర్తిస్తుందో లేదో తెలుసుకుని ప్రవర్తించడం ఈగో. దొడ్డిదారిన పొందే అవకాశం ఉన్నా అది భావ్యం కాదని వదులుకోవడం సూపర్ ఈగో. ఈ సిద్ధాంతం యొక్క స్థూలమైన రూపం ఇది. సంపూర్ణంగా తెలుసుకోవాలంటే ఆయన రచించిన అన్కాన్షియస్ మైండ్, డిఫెన్స్ మెకానిజం ఆఫ్ రిప్రెషన్ అనే పుస్తకాలు క్షుణ్ణంగా చదివితే ఆయన సిద్ధాంతాలు మనకు అవగతమవుతాయి. ఓడిపస్ అనే గ్రీక్ కథలో కొన్ని మార్పులు చేసి తన సిద్ధాంతాన్ని బలపరిచే విధంగా సెక్సువల్ ప్రాధాన్యతలు సంతరించుకునే సిద్ధాంతాలుగా మలిచి అప్పటి ప్రజలకు బోధిస్తూ తన వైపు ఆకర్షించుకున్నాడు. అందులోని అనాగరిక చర్యలన్నీ నేటి యువత పునరావృతం చేస్తున్నారు కనుక ఆ కోరికలను త్యజించి నైతికంగా జీవించడం నేర్చుకోవాలి. ఇది సిగ్మండ్ ఫ్రాయిడ్ గారి సూత్రాలు, ఆయన చెప్పిన నీతి. వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు మంచి వీడియోస్ వస్తున్నాయి. ఉంటా, నమస్కారం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అండ్ ఆల్పై క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ వస్తాయి.